అరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనలేదు అన్న ఎవరిని ఈయనని ఏది రేవంత్ రెడ్డి గారిని పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్న నోటు కేసులో దొరికిండని చెప్పి రాజగోపాల్ రెడ్డి తిట్టే ఈయన తిట్టే ఆయన తిట్టే ఎవరికి షోకాజ్ నోటీసులు లేవు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులా? తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఇవ్వడము కాదు. మేనిఫెస్టోలో ఉన్న అంశం మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఓకే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని మేము విశ్వసిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలం ఆయనకు వాస్తవాలు ఇంకా చేరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాస్తవాలు చేరే రోజు చేరిన తర్వాత అప్పుడు మీ పరిస్థితి ఎట్లుండదు చూడుర్రి. కానీ ఒకటై చెప్తా ఉన్నా, బీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలతోని కానీ ఆ బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి తీన్మార్ మల్లన్నతోని కానీ ఎందుకు పెట్టుకున్నాం రాని 2 కాళ్ళ సందున తలకాయ పెట్టి ఏడ్చేటువంటి రోజు పక్కా వస్తుంది, రాసి పెట్టుకొని. ఏం బీసీలు అంటే బిచ్చగాలనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జానారెడ్డి గారు పాపం వాళ్ళ కీలకు ఫోన్లు చేస్తారట, ఎట్లా చేద్దాం మల్లన్న మీద తిరగబడరు అని చెప్పి చెప్తారట. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, బీసీల తెరువు వచ్చినా బీసీల జోలికి వచ్చినా ఎవడు కూర్చోడిడ, అర్థమైందా? కాబట్టి రైట్, పార్టీతో నేనేం మాట్లాడుకుంటా, పార్టీ సంగతి ఏంది, పార్టీ ఏమి ఇచ్చింది, పార్టీ ఏమి ఇవ్వాలి. సో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీని అడ్డం పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా మేము మాట్లాడతాము పార్టీతోటి. తీన్మార్ మల్లన్న దేనికి భయపడాడు బాస్, గుర్తుపెట్టుకోండి. ఈ షోకాజ్ నోటీసులకు ఇంకో దానికో భయపడు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి వాస్తవం తెలిస్తే చాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల ఇండ్లను వదిలేసి అసమగ్రంగా సర్వే చేసి ఇది దేశానికి ప్రామాణికం అంటే నాయకుడికి, మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఎవరన్నా ఈ సర్వే డేటా వివరాలు బయటపెట్టి అడిగితే ఆయన తలదించుకోడా? ఆ తలదించుకునే పని మీరు చేసిరు. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదల పార్టీ. దీనికి నాయకత్వం వహించేదా తల్లి సోనియా గాంధీ వహిస్తుంది, రాహుల్ గాంధీ వహిస్తాడు తప్ప మీరు ఈ పార్టీని నేను చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఎన్నడో నాడు పవర్ మారుతుంది అనగానే దీన్ని కూడా దన్నిపోతారు వీళ్ళు. మనం చూడలేదా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో గెలిచి అందులోకి దుంకిరు అందరూ. సో కాబట్టి ఎవరెవరైతే బీసీ వర్గాల మీద కుట్ర చేసి బీసీ వర్గాల మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడిరో మీరు దగ్గర పెట్టుకోరి, వాళ్ళు మిమ్మల్ని వేటాడుతాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం మెజారిటీ పక్షాలైనటువంటి బీసీల హక్కుల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఇవాళ 42% రిజర్వేషన్ పైన మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇస్తాడని. అందుకోసం కాంగ్రెస్ పార్టీని బీసీలకు దూరం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో, మీ ప్రయోజనాల కోసం మెజారిటీ ప్రజలను దూరం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చూస్తూ ఊరుకోము. అందరు కాదు, కొంతమంది బ్యాచ్ ఉన్నది, కొంతమంది బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ సంగతి కూడా బరాబర్ చెప్తాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, వీళ్ళు కొంతమంది చేసినటువంటి మోసం కళ్ళారా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు మనల్ని సరిగా లెక్క పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న పందులను లెక్క పెడతారట, కానీ మన లెక్కలు వీళ్ళు పెట్టారట చక్కగా. కాబట్టి మనము వీళ్ళని ఎందుకు లెక్క పెట్టాలి? ఎన్నికలలో వీళ్ళు ఎక్కడ నిలబడ్డా ఓట్లతోని వీళ్ళని మీ సత్తా చూపించండి. బీసీ వర్గాల బిడ్డలు ఎక్కడ నిలబడ్డా, ఏ పొజిషన్లో నిలబడ్డా వాళ్ళ కండగా నిలబడాల్సిందిగా బీసీ సమాజానికి చెప్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ అన్న ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులు, ఆ తర్వాత ఒకరిద్దరు తప్ప ఏ సెక్షన్ హ్యాపీగా ఉంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ మురళీ మనోహర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నమ్మినటువంటి వ్యక్తి. ఆయన ఈ సర్వే చిత్తుకాయుధంతో సమానం, పనికిరాదు ఇదని చెప్పి నిన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఆయన వారేసిండు. ప్రొఫెసర్ సింహాద్రి ఇవి తప్పుల తడక లెక్కలని చెప్పేసిండు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సమ్మయ్య గారు, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సమ్మయ్య గారు ఇది దిక్కుమాలిన సర్వే, ఇది ఎక్కడిది బీసీల లెక్క, ఇది అసమగ్రంగా ఉందని చెప్పి ఆయన చెప్పిండు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఈ దొంగ లెక్క అని చెప్పి ఆయన లెక్కలు బయట పెడతా ఉన్నాడు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల గారు, ప్రొఫెసర్ తిరుమల గారు, ఇది నమ్మశక్యంగా లేదు, అసలు ఇది సర్వేనే కాదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాడు. అలాగే తిరునార్ శేషు కూడా ఈ లెక్కలు పక్కాగా లేవని చెప్తా ఉన్నాడు. బీసీ ఇంటలెక్చువల్స్, మేధావులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడా ఈ బీసీల ఏది సమగ్ర కులగణన ఏదైతే ఉందో ఇది తప్పుడు లెక్క అని క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా మేము ఏం జరగాలి వాస్తవానికి, ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన పారదర్శకంగా జరుగుతుందేమో, ఇదొక పండుగ వాతావరణంలో మనం రిలీజ్ చేయాలి సార్ అని చెప్పిన. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఈ సర్వే బయటకు వస్తే కనీసం ఒక పాలాభిషేకం చేసే పరిస్థితి ఉందా? ఎవరన్నా జైకొట్టే పరిస్థితి ఉందా? బీసీలు మా లెక్కలు నాగం చేసిర్రు, మమ్మల్ని 10% తగ్గించిర్రు అని చూపిస్తా ఉన్నారు. షోకాజ్ నోటీసులు ఎవరికి ఇవ్వాలి? దీన్ని అమలు చేయని షోకాజ్ నోటీసుల మాట పక్కకు పెడదాం, సరే తీన్మార్ మల్లన్న దమ్మేంది అనేది చూస్తారు. కానీ అయితే ఇక్కడ ఈ వర్గాల ప్రజలు ఎవరు, ఆర్ కృష్ణయ్య హ్యాపీగా లేడు, జాజుల శ్రీనివాస్ హ్యాపీగా లేడు, ఆ తర్వాత సురేష్, ఈ బీసీ సంఘాలు ఏవి కూడా హ్యాపీగా లేవు. బీసీ ప్రజలు బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి ఏ మేధావి వర్గం దాన్ని సమర్థించకపోతే మీరు దాన్ని ఆహా ఓహో అనుకుంటే ఎట్లా నడుస్తుంది? ఇవాళ మీరు చేసినటువంటి అసమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే ఏదైతే ఉందో అది బీసీ వర్గాలకు యాక్సెప్టబుల్ కాదు. క్లియర్గా లెక్కలలో అడ్డంగా దొరికిపోయింది. మన వెబ్సైట్లే చెప్తా ఉన్నాయి కదా, ఇక్కడ జనాభా 4 కోట్లు దాటిందని. 3,70,00,000 ఎట్లా కుదిస్తాం? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఈ అసమగ్రమైనటువంటి సర్వే నేను నిన్ననే ఒక ఎమ్యునరేటర్ వచ్చిండు, ఇడికి ఉందా అది రికార్డ్ చేసిరా? ఒక ఎమ్యునరేటర్ వచ్చిండు, ఆయన ఎమ్యునరేషన్కు పాల్గొన 150 ఇండ్లు ఇచ్చిరట. ఆయనకు కాదు, ఒక టీచర్కి ఇస్తే ఆ టీచర్ ఈయనను పెట్టుకున్నట. అట్లా చాలా టీచర్కి ఇస్తే ఆ టీచరు ఈయనను పెట్టుకున్నట. ఏమని, నువ్వు చేసుకురాపు అని చెప్పి పిల్లల్ని పెట్టిరు. అయితే దాంట్లో ఎన్ని ఇండ్లు చేసినావు బాబు అంటే మొత్తం 150 ఇచ్చిరు సార్, నేను 90 ఇండ్లు చేసినా, మిగతా నాతో కాలేదు సార్, ఆడ బారేసి వచ్చినా అని అన్నాడు. ఒక్క ఎమ్యునరేటరే 60 ఇండ్లు ఇడిచిపెట్టిండు. చూసుకో, ఇక 60 ఇండ్లు 150 ఇస్తే కాలనీలే పోలే ఎక్కడ చూసినా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇది దేశానికి ఆదర్శమైన సర్వే ఎట్లయితుంది? దేశానికి ఆదర్శవంతమైనటువంటి సర్వే ఒకసారి పంపి చేద్దామన్న ఆలోచన మంచిది, కానీ అమలు చేద్దామనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మంచిది, అది గొప్ప ఆలోచన. అందుకోసమే తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇక్కడ ట్విట్టర్లో మనం ట్వీట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారికి. బీసీ సమాజం అంతా అరే ఇక్కడ రాదా, బీసీ సమాజం అంతా కూడా ట్విట్టర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది, అక్కడ రాహుల్ గాంధీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఓసీలు ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో దీన్ని మ్యానిపులేట్ చేసినారు, మాకు ఫేర్ సర్వే నిర్వహించాలని చెప్పి బీసీ సమాజమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువకులు, బీసీ మేధావులందరూ కూడా చూడండి, నాకు ఒక వాడికి 10,000 రూపీస్ ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం అయితే వాళ్ళు నేను వాళ్ళకి అడిగితే వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వడం లేదు. నేను ఒక్కనే కాదు, ఆ కాప్రా మున్సిపాలిటీలో నాతో పాటు చాలా మంది మిత్రులు పాల్గొని ఎమ్యూనిటర్గా పనిచేయడం జరిగింది. దాదాపు మేము 10 నుంచి ఒక 15 రోజులు సర్వే చేయడం జరిగింది. కొంతమంది అయితే అసలు సర్వే చేసినప్పుడు కొంతమంది అసలు సహకరించలేదు, కొంతమంది సహకరించారు. సరే, అయినా విధంగా మన గవర్నమెంట్దే కదా, మన కులగణనే అనేసి చేయడం జరిగింది. మరి ఇప్పుడు సర్వే చేసి 4 నెలలు దాటిపోయింది. ఇగో ఈయనకు 150 ఇండ్లు ఇస్తే 90 ఇండ్లలో చేసిండు, 60 ఇండ్లు ఇచ్చిపెట్టిరు. ఒక్క ఎమ్యునరేటరే. ఇట్లా ఎక్కడ కూడా డాటా పొంతన లేకుండా ఒక ఆఫీసర్ మాట్లాడిండు, నేను ఇన్ఛార్జ్ ఉన్న ఏరియాలో 20% కాలేదని చెప్పారు. మరి ఈ రకంగా అసమగ్రంగా చేసినటువంటి సర్వే ఇది దేశానికి తలమానికం ఎట్లయితుంది? కులాల వారిగా లెక్కలు బయటపెట్టరు, చూద్దాం. కులాల వారిగా, గ్రామాల వారిగా లెక్కలు బయటపెట్టరు. కులాల వారిగా, గ్రామాల వారిగా లెక్కలు బయటపెట్టరు. మనకు చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ డొమైన్లోకి తీసుకురారు.
గ్రామాలు సపోజ్ మీ ఊరుంది అవును, మల్యాల. మల్యాల. మీ మల్యాలలో ఉన్నటువంటి ఊర్లో ఎస్ ఎవరెంత శాతం ఉన్నారని తెలిస్తే ఇంటింటికి పోతే అడిగి తెలియదా? టీనే తెలిసిపోతుంది ఒకటే రోజు. ఒకటే రోజు. మా ఊరుంది, మా విలేజ్లో అది మాది మేజర్ గ్రామ పంచాయతీ. మా ఊర్లో రెడ్డిస్ ఉండరు, ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత వైశ్యులు వాళ్ళే ఉంటారు, ఇంకా వేరే క్యాస్టే ఉండదు. సో ఇట్లా మీరు కులాలకు సంబంధించినటువంటి లెక్క ఇంకా ఇంకా ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారేమో, కాదు. ఆ మొత్తం డాటా నిజంగా మనది పారదర్శకమైనటువంటి డాటానే అయితే రిలీజ్ చేయరు. రెండోది ఇంకొకటి, అది కాదు, ఎవరెవరైతే సర్వేలో పాల్గొనలేదో సర్వేలో పాల్గొన కుటుంబాల వివరాలు పెట్టండి. కుటుంబాల వివరాలు పెట్టండి. తెలుసు కాదు, ఒక్కరోజు ఏం చేయొచ్చు తెలుసు అసలు యాక్చువల్గా వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజు ఒక సండే ఇచ్చి ఈ సండే రోజు ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు, ఒకవేళ ఎన్యూమరేటర్ కూడా అవసరం లేదు, ఇక ఎవరికి వాళ్ళు మీ ప్రభుత్వం ఆ మాట చెప్పింది, కానీ ఏది మెకానిజం ఏది, ఎక్కడికి పోవాలి వాళ్ళు, ఎక్కడికి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా, ఏ డేట్ చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. ఏది మున్సిపల్ ఆఫీస్కి పోన్నా మొత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా కేవలము ఎన్నికలు అధికారం అనేటువంటి టాపిక్ మీద మీ చిత్తం ఉంటే 1931లో తప్పిపోయినటువంటి బీసీల జనాభా లెక్క ఈ రోజు కూడా మీరు తప్పిదాలతోనే ముందుకు తీసుకొస్తా ఉంటే మేల్కొన్నటువంటి బీసీ సమాజం కేవలం ఈడబ్ల్యూఎస్ను మీరు కాపాడుకోవడానికి చేసినటువంటి కుట్రలో భాగమే ఇది. రెండోది, ఇక్కడ హడావిడిగా మీరు బయట పెట్టారు, సరే ఢిల్లీ ఎలక్షన్కు ఒకరోజు ముందు మనం ఏదో ప్రయత్నం చేయబోయినాం, అది పార్టీ ప్రయోజనాలు అవన్నీ ఉండొచ్చు, కానీ మీరు మీ ప్రయోజనాల కోసం బీసీల లెక్కను తప్పు చెప్తామంటే ఎట్లా? మీరు చెప్పినటువంటి లెక్కకు శాంటిటీ ఏంది? మీరు ఒకటి నేను తీన్మార్ మల్లన్నగా బీసీ వర్గాల బిడ్డగా డిమాండ్ చేస్తా ఉన్నా, మనం చేసినటువంటి సమగ్ర కుల సర్వే ఉంది కదా, గ్రామాల వారీగా వివరాలు పెట్టండి. గ్రామాలు వార్డుల వారీగా పెట్టాలి, గ్రామాలు వార్డుల వారీగా వివరాలు పెట్టండి. రెండోది, ఎవరు ఇందులో పాల్గొనలేదో వాళ్ళ వివరాలు పెట్టండి. ఈ రెండు పెడితే మనం సరిగ్గా చేసినట్టు పోయిగా, ఈ రెండు పెడితే చాలు. ఎక్కడ కూడా అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఓనర్ తప్ప మిగతా అపార్ట్మెంట్ ఎవరిని చేయలే. ఎట్లయితుంది ఇది? సమగ్రంగా అంటారు మళ్ళీ ఇంకా. కాబట్టి ఈ అసమగ్రమైనటువంటి కుల సర్వేని బీసీ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు. ఒక్కరన్నా బీసీ వర్గాల్లోంచి ఇది మాకు నచ్చిందా అన్నోడు ఉన్నాడా? ఈ సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ దగ్గర 42 అపార్ట్మెంట్లలో మొత్తం సర్వేనే జరగలే. తర్వాత ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి 138 వార్డులో అసలు సర్వేనే జరగలే. సో ఇట్లా మీరు ఈ సర్వే చేయకుండా వాస్తవానికి ఏం జరగాలి? నిజంగా సర్వే చిత్తశుద్ధితో ఉంటే సర్వే ప్రారంభమైన రోజు ముఖ్యమంత్రి గారు ఇంటికి ఎన్యూమరేటర్ని పిలిపించుకొని, ఇగో నేను సర్వే చేసుకున్నా మీరు అందరు చేయరని చెప్పి మిగతా మంత్రులు అందరు కూర్చొని చేసేది ఉండే, ఓ ప్రచారం చేసేది ఉండే. అదేమీ చేయకపోతే చివరి రోజు మనం సర్వేలో పాల్గొంటే ఒడిచిపోయే కథ. అంటే ఇంటెన్షనల్గా సమగ్ర కుల సర్వేను ఖతం చేసిరు. బీసీ ప్రజలారా, మన ఓట్లు మనం వేసుకుంటే మన లెక్కలు మనం తీయొచ్చు. వీళ్ళు ఎప్పటికీ విషాన్ని వడపోస్తే అమృతం కాదు, విషమే అవుతుంది. కాబట్టి బీసీ సమాజమా అంతా మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కొంతమంది కాన్సీరామ్ గారు తన అన్ ఎరా ఆఫ్ స్టూంజెస్ అనేటువంటి బుక్లో రాసినట్టుగా, చెంచాయుగం అనే బుక్లో రాసినటువంటి విధంగా కొంతమంది ప్రవర్తిస్తారు. ఆ చెంచాల గురించి మీరు ఆలోచించకండి. కానీ ఒకటైతే సత్యం, తెలంగాణ రాష్ట్రంలో కుద్దు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు ఇది అన్యాయం అన్నా అని. అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి రెడ్లు ఫోన్ చేసి చెప్తారు, అన్న ఇది అన్యాయం అన్న, ఇది జరిగింది, మ్యానిపులేషన్ జరిగిందన్న, ఇంత జనాభా ఇంత తక్కువ ఉండదన్న బీసీలది అని వాళ్ళు కుల్లాగా చెప్తున్న తర్వాత ఇక మరి బీసీ సమాజమా మనం మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 12 తారీఖు వరకల్లా నోటీస్కు రిప్లై ఇవ్వాలని చెప్పిర్రు. నేను ఒకటి చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న దేనికి భయపడేటోడు కాదు. అర్థమైందా? తీన్మార్ మల్లన్న దేనికి భయపడేటోడు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు మీ నోటీసును అందుకున్నారు. వాళ్ళు మీకెప్పుడు షోకాజీ అన్నో ఎన్నికలలో చూపిస్తారు. బీసీల షోకాజ్ ఎన్నికలలో చూద్దరు మీరు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి బీసీలను దూరం చేసే విధంగా, కాంగ్రెస్ పార్టీకి బీసీలను దూరం చేసే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో
వీటిని ప్రజలు గమనిస్తున్నారు. మీ కర్మ, దాన్ని ఎవడు కాపాడలేడు. కానీ ఒకటైతే సత్యం, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం. పేద వర్గాల కోసం ఆలోచిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని మా నాయకుడిగా గుర్తిస్తాం. ఇదే నేను చెప్పదలుచుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలి. ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకుపోరు. వీళ్ళు ఆయనకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోరు. ఆయన కథ ఉండదు, మొత్తం ఇదే వ్యవహారం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, నేను చెప్తా ఉన్న అసమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే, అది సమగ్రంగా లేదది. అందులో లెక్కలు మారిపోయినాయి, తారుమారైపోయినాయి. ఈ తారుమారైనటువంటి లెక్కల గురించి నేను ఏదైతే చెప్పినో ఆ మాట కట్టుబడి ఉన్నా. థ్యాంక్ యూ. ఇక మిగతా వార్తల్ని మన సుదర్శన్ అండ్ శ్యామ్ అందిస్తారు.